Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం Apple Watch SE థర్డ్ జనరేషన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దీని ప్రైస్ ఇండియాలో వచ్చేసి GPS మోడల్ అయితే 26,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సెల్యులార్ మోడల్ అనుకోండి విత్ 5G 30,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చాలా మంది US ప్రైస్ అయితే అడుగుతున్నారు. సో US లో మీకు $250 అయితే ఉంటుంది. 26,000 రూపీస్ కి Apple Watch SE థర్డ్ జనరేషన్ లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. So let's get started. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాము. బాక్స్ మీద చూడొచ్చు బ్లాక్ కలర్ లో యాపిల్ వాచ్ అని చెప్పి ఉంటుంది. నేను బ్లాక్ కలర్ వాచ్ పర్చేస్ చేశాను. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు వాచ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా SE3 44mm వాచ్ ని అయితే పర్చేస్ చేశాను. మ్యాట్ బ్లాక్ అని చెప్పి ఉంది. ఈ వాచ్ వచ్చేసి మనకి 40mm అండ్ 44mm లో అవైలబుల్ గా ఉంటుంది. బాక్స్ ని ఓపెన్ చేయాలంటే ఈ చిన్న ట్యాప్స్ ని పైకనాలి. ఆ తర్వాత ఈ ఫ్రంట్ ఉన్న ట్యాప్స్ ఓపెన్ అవుతాయి. ఒకటి కింద కనాలి, ఒకటి పైకి. ఈ రెండు బాక్సెస్ ని పక్కకంటే ఇక్కడ చూస్తున్నారు కదా వాచ్ స్ట్రాప్ కలర్స్ ని అయితే చూపిస్తున్నారు. ఫస్ట్ బాక్స్ లోనేమో వాచ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా SE3 మిడ్ నైట్ అల్యూమినియం ఫ్రేమ్. సో ఇది తీసేసి ఒకసారి ఈ రెండు ఓపెన్ చేద్దాము. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ స్ట్రాప్. ఇది వచ్చేసి 46mm మీడియం టు లార్జ్ సైజ్ స్ట్రాప్ అయితే పర్చేస్ చేశాను. ఈ వీడియోలో చూసేది మీడియం టు లార్జ్ స్ట్రాప్. లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఓపెనింగ్. సో బ్లాక్ కలర్ స్ట్రాప్. ఇప్పుడు డైల్ ఓపెన్ చేద్దాము. బ్యాక్ సైడ్ 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక బుక్లెట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు వాచ్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా అడాప్టర్ ఇవ్వలేదు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాచ్ డైల్ ఉంటుంది. సిరీస్ 11 మోడల్ లాగా మనకి కేస్ అయితే ఇవ్వలేదు. సో ఈ బాక్సెస్ అన్ని తీసేసి వాచ్ అండ్ స్ట్రాప్ గురించి చూద్దాము. సో డైల్ చూస్తున్నారు కదా ఒక పేపర్ ర్యాప్ లో వస్తుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. డైల్ చూడొచ్చు చాలా చిన్నగా ఉంది. మ్యాట్ బ్లాక్ కలర్ లో ఉంది. ఏం కనిపించట్లేదు అసలు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదంతా ప్లాస్టిక్. సెన్సార్స్ మీద సాఫైర్ క్రిస్టల్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అనేది సాఫైర్ క్రిస్టల్ ప్లస్ ప్లాస్టిక్ రెండు కలిపి ఉంటాయి. సైడ్స్ మాత్రం అల్యూమినియం ఫినిష్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి అయానిక్ ఎక్స్ గ్లాస్ ఉంటుంది అనమాట. ఈ వాచ్ వచ్చేసి 46mm అయితే 33 grams ఉంటుంది. అదే 40mm అనుకోండి 26.4 grams. ఏది చూస్ చేసుకున్నా చాలా లైట్ గా ఉంటుంది అనమాట. ప్రీవియస్ SE2 మోడల్ తో కంపేర్ చేసుకుంటే డైమెన్షన్స్ లో కానీ డిజైన్ లో కానీ బిగ్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. లోపల సెన్సార్స్ అండ్ చిప్ సెట్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఇక రైట్ సైడ్ చూడొచ్చు డిజిటల్ క్రౌన్ ఉంటుంది అండ్ మైక్రోఫోన్ అండ్ సైడ్ బటన్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. స్ట్రాప్స్ అటాచ్మెంట్ లో కూడా బిగ్ న్యూ అప్గ్రేడ్స్ అయితే ఏమి రాలేదు. జస్ట్ పుష్ ఇన్ చేయటమే. పాత స్ట్రాప్స్ ఏమైనా ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ యాపిల్ వాచ్ స్ట్రాప్స్ వరకే పనిచేస్తాయి. బ్లాక్ కలర్ వాచ్ అయితే చాలా బాగుంది. పేరింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ ఈజీ. ఇక్కడ స్టార్ట్ పేరింగ్ అని క్లిక్ చేసి మీ ఐఫోన్తో స్కాన్ చేయాలంతే. నా హ్యాండ్కి చూడొచ్చు 44mm వాచ్ అయితే ఇలా ఉంటుంది. టైట్గా పెట్టుకుంటే స్టిఫ్గా మంచిగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. డిజైన్లో మనకి SE2తో కంపేర్ చేస్తే బిగ్ చేంజెస్ అయితే ఏముండవు. ఓన్లీ ఫ్రంట్ స్క్రీన్ డ్యూరబిలిటీని అయితే లైట్గా ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ డిస్ప్లే గురించి చూసుకుంటే ఇక్కడ డిస్ప్లే చూస్తున్నారు కదా థిక్ బెజల్స్ అయితే ఉంటాయి. SE3 కానీ SE2 కానీ మీరు స్క్రీన్ మీద చూస్తే క్లియర్గా చెప్పొచ్చు ఇంత థిక్ బెజల్స్ అయితే ఓన్లీ SE మోడల్లోనే యూస్ చేస్తున్నారు. డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి 1.78 inches డిస్ప్లేని అయితే యూస్ చేస్తున్నారు. రెటినా LTPO OLED డిస్ప్లే 1000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ మాత్రమే ఉంటుంది. SE మోడల్స్ లో 1000 nits పీక్ బ్రైట్నెస్, రెగ్యులర్ సిరీస్ 11 లో మనకి 2000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్, అల్ట్రా మోడల్స్ లో 3000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్. సో ఇదన్నమాట డిఫరెన్స్ అనేది. మూడిటికి కనుక మీరు కంపారిజన్ వీడియో చూడాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చేస్తాను. ఫ్రంట్ స్క్రీన్ అయితే మనకి అయానిక్స్ ఎక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. స్క్రీన్ మీద స్క్రాచెస్ అయితే అంత ఈజీగా పడవు. అండ్ ఆల్సో ఇంకొక న్యూ ఫీచర్ ఏంటి అంటే మనకి ఫైనల్లీ SE3 లో కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఎటువంటి క్లాక్ పెట్టుకున్నా సరే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది. ఫైనల్లీ SE మోడల్ కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ది చిప్ సెట్. ఇది వచ్చేసి మనకి యాపిల్ S10 చిప్ ని అయితే యూస్ చేస్తున్నారు. సిరీస్ 11 లో కూడా సేమ్ చిప్ సెట్ అయితే ఉంటుంది. డ్యూయల్ కోర్ CPU. SE2 తో కంపేర్ చేస్తే S8 చిప్ అనమాట. సో S8 తో కంపేర్ చేస్తే S10 ఇస్ వెరీ గుడ్. ఎవ్రీ 2-3 years ఒకసారి మనకి SE మోడల్ ని అప్గ్రేడ్ చేస్తారు కాబట్టి లాస్ట్లీ మనకి 2022 లో వచ్చింది, మళ్ళీ 2025 లో వచ్చింది. దీంట్లో మనకి 1GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది విత్ 64GB ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్స్. ఇది కూడా మనకి అప్గ్రేడ్ కనిపిస్తుంది. 32GB రావాలి ప్రీవియస్లీ.
ఎస్సీ మోడల్స్ లో. ఇప్పుడు 64 GB ఆఫ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ ఫీచర్స్ గురించి చూసుకుంటే, హెల్త్ ఫీచర్స్ లేని మాట్లాడుకోవడం వెరీ ఈజీ. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపించే అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి. మీకు సిరీస్ 11 తో కంపేర్ చేస్తే ఓన్లీ 3 ఫీచర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉండవు. ఫస్ట్ వచ్చేసి హైపర్ టెన్షన్ ఫీచర్. ఈ హైపర్ టెన్షన్ ఫీచర్ అయితే SC3 లో లేదు. అసలు హైపర్ టెన్షన్ ఫీచర్ ఇంకా ఇండియాలోనే అవైలబుల్ గా లేదు. మేబీ సూన్ అవైలబుల్ లోకి వస్తుంది, బట్ SC3 లో అయితే పనిచేయదు. సెకండ్ వచ్చేసి ECG ఫీచర్ అయితే అవైలబుల్ గా లేదు. థర్డ్ వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఉంటుంది కదా, ఆ ఫీచర్ కూడా మనకి SC3 లో పనిచేయదు. మిగతా ఫీచర్స్ అన్ని పనిచేస్తాయి. సో ఎలానూ హైపర్ టెన్షన్ ఫీచర్ అనేది ఇండియాలో అవైలబుల్ గా లేదు కాబట్టి దాని గురించి పెద్దగా వరియాల్సిన అవసరం లేదు. మిగతా ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. స్టార్టింగ్ విత్ స్లీప్ స్కోర్. స్లీప్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు స్లీప్ స్కోర్ అయితే చూపిస్తుంది. వాళ్ళు చూస్తున్నారు కదా, స్లీప్ స్కోర్ హైలో చూపిస్తుంది 70 పాయింట్స్. మీ స్లీప్ ని బట్టి ఆ స్లీప్ స్కోర్ అనేది జడ్జ్ చేస్తుంది. లైక్ RPM ఎంత, కోర్ స్లీప్ ఎంత, డీప్ స్లీప్ ఎంత, అవేక్ ఎంతసేపు లో ఉన్నారు, ఇవన్నిటిని బట్టి మనకి స్లీప్ స్కోర్ అనేది సెట్ అవుతుంది. స్లీప్ స్కోర్ ఫుల్ డీటెయిల్స్ మీ ఫోన్ లో అయితే చెక్ చేసుకోవచ్చు. యాప్ లో అయితే మనకి జస్ట్ స్కోర్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడేమో స్లీప్ స్టేజెస్, దీంట్లోనేమో ఎన్ని అవర్స్ పడుకున్నాం అని చెప్పి. నెక్స్ట్ దాంట్లోనేమో కన్సిస్టెన్స్. అదే మీరు ఐఫోన్ ఓపెన్ చేశారనుకోండి, మనకి డీటెయిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ హెల్త్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ సమరీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ స్లీప్ స్కోర్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ స్లీప్ స్కోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ షో చార్ట్స్ మీదకి వెళ్తే ఇక్కడ వీక్లీ, మంత్లీ, 6 months కి ఎలా ఉంది మీ స్లీప్ స్కోర్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ హైపర్ టెన్షన్ ఫీచర్ అయితే లేదు కాబట్టి ఫోన్ యాప్ ఉంటుంది. మీరు సెల్యులర్ వర్షన్ పర్చేస్ చేస్తే దీంట్లోంచి డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు. GPS కాబట్టి ఫోన్ పక్కనే ఉండాలి, అప్పుడు ఫోన్ యాప్ పనిచేస్తుంది. నెక్స్ట్ యాప్ చూసుకుంటే మెసేజెస్ ఉంది, అండ్ ఫిట్నెస్ ట్రాకింగ్ ఉంటుంది, అండ్ ఆల్సో యాక్టివిటీ ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ కాంపాస్ ఉంది. కాంపాస్ యాప్ ఓపెన్ చేయగానే కాంపాస్ చూపిస్తుంది. అండ్ ఆల్సో కిందకి వెళ్తే వెదర్ యాప్. ఇక్కడ చూస్తున్నారు కదా హార్ట్ రేట్ ట్రాకింగ్. దీంట్లో మనకి సెకండ్ జనరేషన్ ఆఫ్ హార్ట్ రేట్ ట్రాకింగ్ నే యూజ్ చేస్తున్నారు, థర్డ్ జనరేషన్ కాదు. సిరీస్ 11 లో మనకి థర్డ్ జనరేషన్ ఆఫ్ హార్ట్ రేట్ మానిటరింగ్ అండ్ డ్యూయల్ హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మెడికేషన్ యాప్ కూడా ఉంది. మెడికేషన్ అనేది సిరీస్ 11 లో అయినా సరే, SC లో అయినా సరే మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. బట్ వైటల్స్ యాప్ ఉంది, వైటల్స్ చెక్ చేయొచ్చు. ఈ వైటల్స్ ఏంటి అంటే మీ స్లీప్ లో మీ హార్ట్ బీట్ ఎలా ఉంది, మీ రెస్పిటరీ రేట్ ఎలా ఉంది, మీ స్కిన్ టెంపరేచర్ ఎలా ఉంది, మీ స్లీప్ స్కోర్, టోటల్ స్కోర్ ఎలా ఉంది, వీటిని బట్టి మన ఓవర్ నైట్ వైటల్స్ అయితే చూపిస్తాయి. చూస్తున్నారు హార్ట్ రేట్, రెస్పిటరీ రేట్, విచ్ టెంపరేచర్ పనిచేయడానికి మనకి 7 స్లీప్ సీజన్స్ కావాలంట. మనకి టెంపరేచర్ సెన్సార్ కూడా ఉంటుంది, బట్ ఈ టెంపరేచర్ సెన్సార్ నిద్రపోతున్నప్పుడు మాత్రమే స్కిన్ టెంపరేచర్ ని ట్రాక్ చేస్తుంది. సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు ఫోన్ లో కూడా చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వైటల్స్ అని చెప్పి ఉంటుంది. స్లీప్ లో అయినా చెక్ చేసుకోవచ్చు, లేదంటే షో ఆల్ హెల్త్ డేటాలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది అనమాట. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కింద వైటల్స్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ వైటల్స్ చెక్ చేసుకోవచ్చు. వీక్లీ చూద్దాము, టిపికల్ అని చెప్పి చూపిస్తుంది. నాకైతే మంత్లీ చూసినా కూడా నాకు ఎప్పుడు టిపికల్ వైటల్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా ఏమేమి ట్రాక్ చేస్తుందో చూపిస్తుంది. హార్ట్ రేట్, రెస్పిటరీ రేట్, విచ్ టెంపరేచర్, బ్లడ్ ఆక్సిజన్ అండ్ స్లీప్ డ్యూరేషన్. వైటల్స్ అనేవి ఎప్పుడు టిపికల్ గా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో ఉండాలి. హై ఉండకూడదు, లో ఉండకూడదు. హై కానీ లో కానీ ఉంటే ఏదన్నా ఇల్నెస్ కానీ, లేదంటే ఓవర్ ట్రైనింగ్ కానీ, లేదంటే అదర్ హెల్త్ ఏదైనా ఎఫెక్ట్ అయి ఉండాలి. ఎంత టిపికల్ గా ఉంటే అంత మంచిది. బట్ టైడ్ యాప్ అయితే ఇస్తున్నారు. టైడ్స్ అంటే మీ ఫిషింగ్ చేయడానికి ఓషన్ లోకి, వాళ్ళకి టైడ్స్ ఎంత లెవెల్లో ఉన్నాయి అనేది ఆ ఏరియా లొకేషన్ ఇస్తే మనకి టైడ్స్ చూపిస్తుంది అనమాట. ఈ టైడ్ యాప్ కూడా మనకి SC3 లో అయితే అవైలబుల్ గా ఉంది. టైడ్ రైసింగ్, టైడ్ ఫాలింగ్. ఎవరైనా ఫిషింగ్ కి ఎక్కువగా వెళ్లే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ ఫీచర్ ని బాగా యూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెస్చర్స్. దీంట్లో కూడా మనకి డబుల్ ట్యాప్ ఫీచర్ అండ్ వ్రిస్ట్ ఫీచర్ పనిచేస్తుంది. జెస్చర్ ఫీచర్స్ ఎలా యూస్ చేసుకోవాలంటే, మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నోటిఫికేషన్ చూడాలి అనుకుంటే డబుల్ ట్యాప్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ అనేది స్క్రోల్ అవుతుంది. మీ నోటిఫికేషన్ ని చూడాలనుకోవట్లేదు లేదా ఆల్రెడీ చూసేసారనుకోండి, జస్ట్ వ్రిస్ట్ ని పైకి ఇలా అనండి, అంతే నోటిఫికేషన్ డిసప్పియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు నేను యూట్యూబ్ వీడియో చూస్తున్నాను, అందుకనే యూట్యూబ్ ప్లేయర్ చూపిస్తుంది. డబుల్ ట్యాప్ చేశాను అనుకోండి, ఆ యూట్యూబ్ వీడియో పాస్ అవుతుంది. ఆల్రెడీ నాకు కింద వైబ్రేషన్ వస్తుంది వాచ్ నుంచి. సో మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ఆ యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది. డబుల్ ట్యాప్ అనేది మీరు ఏదైనా ఆపటానికి కానీ ఏదైనా చూడటానికి కానీ యూస్ చేయొచ్చు. వ్రిస్ట్ అనేది డైరెక్ట్ గా మనం వాచ్ ఫేస్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడొచ్చు ఇన్కమింగ్ కాల్ వచ్చింది, ఇది లిఫ్ట్ చేయాలనుకోవట్లేదు, అందుకని చెప్పి వ్రిస్ట్ ని పైకి అంటాను. చూడొచ్చు డిక్లైన్ అయిపోయింది. అదే ఇన్కమింగ్ కాల్ని నేను ఇప్పుడు లిఫ్ట్ చేయాలనుకుంటున్నాను, డబుల్ ట్యాప్ చేస్తాను, కాల్ లిఫ్ట్ అవుతుంది. కాల్ ఎండ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకొకసారి డబుల్ ట్యాప్ చేయండి, కాల్ ఎండ్ అయిపోతుంది. సో నాకు చూడొచ్చు మెసేజ్ వచ్చింది, రిప్లై చేయాలనుకుంటున్నాను, డబుల్ ట్యాప్ చేస్తున్నాను, చూడొచ్చు రిప్లైలోకి వెళ్ళిపోయింది. నేను ఏది చెప్తే అది టైప్ అవుతుంది, చూస్తున్నారు కదా. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తాను, సెండ్ అవుతుంది. సో సెండ్ సెలెక్ట్ అయింది, సెండ్ వెళ్ళిపోయింది కూడా మెసేజ్.
ఇలా అయితే మీరు డబుల్ ట్యాప్ ఫీచర్ ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిస్ట్ ని ఫ్లిక్ చేస్తాను సో దట్ వాచ్ ఫేస్ లోకి వెళ్ళిపోతా. చూస్తున్నారు కదా, వాచ్ ని టచ్ చేయకుండా అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, నాకైతే SC3 లో బ్యాటరీ లైఫ్ వచ్చేసి 1.5 డే అయితే వచ్చింది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 20 మినిట్స్ ఛార్జ్ చేయగానే మోర్ దెన్ 60% అయితే వస్తుంది. మీరు 45 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు మోర్ దెన్ 80% ఛార్జింగ్ అయితే వస్తుంది. నాకు కంఫర్టబుల్ గా అయితే 1.5 డే అయితే వచ్చింది. యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేయడం అయితే 18 అవర్స్ ఆఫ్ నాన్ స్టాప్ యూసేజ్ వస్తుందని చెప్తున్నారు. నాకైతే 26,000 రూపీస్ కి SC3 ఇస్ ఏ బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది. iPhone 17 సిరీస్ లో iPhone 17 మోడల్ ఎలా అయితే పర్ఫెక్ట్ చాయిస్, SC3 మోడల్ కూడా అలా బెస్ట్ చాయిస్ అనమాట. ఫర్ ద ప్రైస్ వెరీ గుడ్ వాల్యూ ఫర్ ద మనీ. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.